రైతు సోదరులందరికీ నమస్తే అండి. నేను చైతన్య మహేంద్ర అగ్రి సొల్యూషన్స్. ఈ రోజు మనం కల్వలపల్లి గ్రామం నల్గొండ జిల్లాలో ఎంపీఆర్ 505 అనే రకాన్ని రైతు ప్రదర్శన క్షేత్రం కండక్ట్ చేయడం జరిగింది. రైతు సతీష్ గారు ఈ ఎంపీఆర్ 505 అనే కొత్త వంగడాన్ని మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి ఎంపీఆర్ 505 అనే కొత్త వంగడాన్ని ఆయన పొలంలో 3 ఎకరాలు పంట పండించడం జరిగింది. ఈ ఈ వెరైటీ గురించి రైతు సతీష్ గారి మాటల్లో తెలుసుకుందాం. సతీష్ గారు నమస్తే అండి. ఈ ఎంపీఆర్ 505 విత్తనం గురించి మీరు మీ తోటి రైతులకి కొన్ని మాటలు షేర్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇది మాత్రం 505 విత్తనాలు మాత్రం బాగున్నాయండి. పొలం మాత్రం దిగుమతి మంచిగా అనిపిస్తున్నది. అన్ని రోగాలు తట్టుకునే శక్తితో ఉంది. ఇప్పటి వరకు ఒకేసారి మందు కొట్టినాం. ఒకటేసారి మందు కొట్టేసి వేరే రకాలకి దీనిలో ఉన్న ముఖ్య తేడాలు మీరు ఏం గమనించారు సతీష్ గారు? మా అన్ని రోగాలకు తట్టుకునే శక్తితో ఉంది దీనికి. ఓకే. పెట్టుబడి తక్కువ వస్తుంది. మెయిన్ గింజ ఎలా ఉంది? గింజ బాగుంది, షైనింగ్ బాగుంది, గింజ కూడా మంచిగా ఉంది. మార్కెటింగ్ ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఏం లేదు, ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. దిగుబడి ఎంత వస్తుంది మీకు అందాజుగా? దిగుమతి 40 బస్తాల పైనే వస్తాయండి. 40 బస్తాల పైన. వేరే రకాలు వాడినప్పుడు మనకు దిగుబడి ఎంత వచ్చేది మీకు? అంత ముందు ఇంత రాలేదండి. మందులు విపరీతంగా 3 సార్లు నుంచి పైకి కొట్టేసాం. 3, 4, 5 సార్లు కొట్టేసి ఎక్కువ సార్లు మందు కొట్టేది ఇంత ముందు. సో ఇది మన రైతు సతీష్ గారి అభిప్రాయము. ఎంపీఆర్ 505 విత్తనం వాడటం వల్ల తక్కువ పెట్టుబడితోటి అత్యంత నాణ్యమైన గింజలు అత్యధిక దిగుబడి పొందే అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇతర రకాలు వాడటం వల్ల 3 నుంచి 4 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. ఈ ఎంపీఆర్ 505 విత్తనానికి ఒకటేసారి స్ప్రే చేశాము. అది 2000 నుంచి 3000 రూపాయల పెట్టుబడితోటి చాలా మంచి దిగుబడి వచ్చింది. ఇది పంట చూస్తే కూడా చాలా లాభసాటిగా కనపడుతుంది. ఎంతో మంచి దిగుబడి వచ్చి మాకు ఎంతో తక్కువ పెట్టుబడితోటి ఇంత మంచి అద్భుతమైన దిగుబడి అనేది వస్తుందని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈ ఎంపీఆర్ 505 రకం గింజ క్వాలిటీ చూసినట్టయితే ఇది ఒక కంకి పొడవు, చాలా అద్భుతమైన పొడవు. ప్రతి గింజ కూడా ఎంతో ఒత్తైన గింజలను కలిగి చాలా సన్నని నాణ్యమైన గింజలు ఉన్నాయి. ప్రతి గింజకి కూడా 280 నుంచి 330 గింజల వరకు ఉన్నాయి. నాణ్యంగా అయిన పంట రావాలి అంటే 300 గింజలు పైన ఉన్నట్లయితే 40 బస్తాల పై చిలుకు వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతు అభిప్రాయంలో ఒక మంచి విత్తనానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఈ ఎంపీఆర్ 505 రకంలో ఉంది. ఇది చాలా మంచి విత్తనము. మిగతా తోటి రైతులు అందరూ కూడా ఈ రకాన్ని వాడి మంచి దిగుబడి పొందాలని చెప్పేసి సతీష్ గారి అభిప్రాయము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.